నేనెలాంటి చట్ట వ్యతిరేక పని చెయ్యలేదు మీరు నన్ను ఇక్కడి నుంచి బయటకి గెంటివేయడానికి. వెళ్ళిక్కడి నుంచే. నాకు చట్టం గురించి నేర్పించుకో. నేనిక్కడి నుంచి వెళ్ళను. భీమ్, నువ్వు వెళ్ళు బాబు. రమా దగ్గర నేనుంటాను. అత్తయ్య, చాలాసేపటి నుంచి మీరు ఇక్కడే కూర్చుని ఉన్నారు కదా, ఇక మీరు ఇంటికి వెళ్ళడం మంచిదనిపిస్తోంది. రమ దగ్గర నేనుంటాను కదా. వద్దు, నేను బానే ఉన్నాను. పిన్ని ఉంది కదా. కానీ రమా, మీరు వెళ్ళండి. ఆనంద్ బాబుని జాగ్రత్తగా చూసుకోండి. మీరింటికి వెళ్ళండి. వెళ్ళు బాబు, నేనిక్కడే ఉన్నాను. రమా జైల్లో ఉన్నంత వరకు నేనిక్కడి నుంచి కదిలేది లేదు. వెళ్ళు. ఈ భీమ్ లాంటి మొండివాణ్ణి నేను ఎప్పుడూ చూడలేదు. ఎలా చూడగలరు? నా భర్త భీమ్రావ్ అంబేద్కర్ లాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఇంకెవరూ లేరు. ఇక పదే పదే క్షమాపణ పత్రం గురించి మాట్లాడుతున్నారుగా. ఒకరోజు మీరే స్వయంగా నా భర్తకు క్షమాపణ పత్రం రాసిస్తారు. ఆ రోజు ఎప్పటికీ రానే రాదు. చూద్దాం. అదిగో. ఏ భీమ్రావ్, ఏమైంది? డబ్బులు ఏమైనా ఏర్పాటయ్యాయా లేదా? చెప్ప భీమ్, స్టేషన్లోంచి రమను విడిపించి తీసుకురాలేదా? భీమ్, డబ్బులేమైనా ఏర్పాటయ్యాయా బాబు? అవ్వలేదనుకుంటా. ఒకవేళ అయ్యుంటే తను గెంతులేస్తూ మరి అందరికి చెప్పేవాడు కదా తను డబ్బులు ఎలా ఏర్పాటు చేశాడు. అసలు నువ్వేమంటున్నావు? ఇతని పేరు భీమ్రావ్. ఇతనికి కేవలం ఉపన్యాసాలు ఇవ్వడమే తెలుసు. అలాగే ఇతని సమస్యను ఇంకెవరైనా తీర్చాలని ఎదురు చూస్తూ ఉంటాడంతే. లేకపోతే తను ఎలాంటిది చేస్తాడంటే అందరికందరూ ఆపదలో ఇరుక్కునేలా. హితేష్, నువ్వింకేం మాట్లాడకు. నువ్వు ఎప్పుడైనా ఎవరికైనా సహాయం చేశావా? కేవలం ఉపన్యాసాలు ఇవ్వడం కోసం బయలుదేరతావంతే. అయితే తనన్నది నిజమే కదా. అలాగే నాకు కూడా అనిపించడం లేదు ఈసారి భీమ్ డబ్బులు ఏర్పాటు చేయగలడు అని. అయితే ఆనంద్ కూడా హాస్పిటల్లోనే ఉంటాడు. అలాగే రమ కూడా జైల్లోనే ఉంటుంది. భీమ్రావ్, డాక్టర్ గారు ఏమన్నారంటే డబ్బులు మొత్తం జమ చేయనంత వరకు ఆయన్ని హాస్పిటల్ నుంచి వెళ్ళనివ్వరట. ప్రచండ్ దేవ్ గారి మాట విను, శుద్ధీకరణ చేయించుకోండి. ఇంకా ఆలోచించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. మన దగ్గర మరో మార్గం ఏదీ లేదు. ప్రచండ్ దేవ్, నరోత్తమ్ జోషి అలాగే సాధవ్ కూడా ఇదే చెప్పి వెళ్లారు. కానీ నేను శుద్ధీకరణ చేసుకోను, ఎందుకంటే నేను అశుద్ధంగా లేను. ఇక ఏం జరిగినా సరే. మీ అన్నయ్య హాస్పిటల్లోనే పడున్నా సరే, అలాగే నీ భార్య ఉంది కదా, తను జైల్లో బందీగా ఉన్నా సరే. నేనిప్పుడు చాలా ఆందోళనలో ఉన్నాను. దీనికి నన్ను ఏదైనా పరిష్కారం వెతకనివ్వండి. భీమ్రావ్, మీ నాన్న ఇంకా అన్నయ్య లేనప్పుడు ఈ ఇంటి బాధ్యత నువ్వే చూసుకోవాల్సి ఉంటుంది. ఇక నువ్వే దీని నుంచి పారిపోతున్నావా? నువ్వాడికి అనుభూతి ఇలా కలిగించావంటే ఈరోజు వాడి తండ్రి అలాగే వాడి అన్న తనకు తోడుగా లేరని వాడు అలాగే ఆగిపోతాడు. వాడికి వెంటనే వాడి ఇంటి బాధ్యతలేంటో అర్థమవుతాయి. మేమెలాగూ వాడి మీద ఒత్తిడి తెస్తున్నాం. అందరి ఎదురుగా అతను ఆదర్శవాదిగా తిరుగుతూ ఉంటాడు కదా. నువ్వు వాడి ఆదర్శవాదం మీదే దెబ్బ వెయ్యాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఇంట్లో ఉన్నది నువ్వొక్కడవే మగాడివి. మీ నాన్న అలాగే మీ అన్నయ్య లేనప్పుడు అందరికంటే పెద్దవాడి నువ్వే. అందుకే మేము ఏం చూడాలనుకుంటున్నామంటే పెద్ద ఆదర్శ మాటలు చెప్పే ఈ భీమ్రావ్ ఇప్పుడు ఏ రకమైన ఆదర్శాన్ని ప్రదర్శిస్తాడో అని. నీ కుటుంబ సమస్యని ఎలా పరిష్కరిస్తావో, మీ అన్నయ్యను హాస్పిటల్ నుంచి ఎలా తీసుకొస్తావో, అలాగే నీ భార్యను జైల్లో నుంచి ఎలా విడిపించుకొని తీసుకొస్తావో అని. భీమ్రావ్, నువ్వు నీ బాధ్యతలకు ఎప్పుడు మొహం చాటేస్తుంటావు. నిన్నే మాట్లాడు, ఏదో ఒకటి మాట్లాడు. అసలు ఇతని ఉద్దేశం ఏంటంటే తనేవి మాట్లాడుకుంటే
దాంతో తన తప్పు కప్పిపెట్టొచ్చని, మనందరం నోరు మూసుకుంటామని, ఇక తను తన బాధ్యత నుంచి తప్పించుకోవచ్చని. ఇతనికి తెలివెక్కువే. నువ్వన్నది నిజమే హితేష్ అన్న, ఇతను ఒక పిరికివాడు. ఆలోచించుకో భీమ్రావ్. ఒకరు మీ నాన్న ఉన్నారు, ఆయన ఈ ఇంటి కోసం ఈ ఇంటికి దూరంగా సర్కస్ లో వెళ్ళడానికి సిద్ధపడ్డారు. అలాగే మీ అన్నయ్య 2 రాళ్లు సంపాదించడం కోసం రోడ్డు మీద తనని తను కొండాతో కొట్టుకున్నాడు. ఇక నువ్వు ఈ ఇంటి కోసం శుద్ధీకరణ చేయించుకోలేవా? అయినా శుద్ధీకరణ ఒక మోసమే అయితే శుద్ధీకరణ ఎందుకు చేయించుకోవడం లేదు? పెద్ద తేడా ఉంటుంది. నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉంటావు. కానీ మన సమస్య అయితే తొలగిపోతుంది కదా. శుద్ధీకరణ చేయించుకో. శుద్ధీకరణ చేయించుకోవాలి. అంతా నోరు మూసుకోండి. సహాయం చేయాల్సి వస్తే ఎవరి దగ్గర నుంచి ఒక్క పైసా కూడా రాదు. కానీ బాధ్యతల పాఠం చెప్పడానికి గొంతు చించుకుంటున్నారా? వెళ్ళండి ఇక్కడి నుంచి. తనను ఒంటరిగా వదిలేయండి. వెళ్ళండి. పదండి బాబు. ఒకరు మీ నాన్న ఉన్నారు, ఆయన ఈ ఇంటి కోసం ఈ ఇంటికి దూరంగా సర్కస్ లో వెళ్ళడానికి సిద్ధపడ్డారు. అలాగే మీ అన్నయ్య 2 రాళ్లు సంపాదించడం కోసం రోడ్డు మీద తనని తను కొండాతో కొట్టుకున్నాడు. ఇక నువ్వు ఈ ఇంటి కోసం శుద్ధీకరణ చేయించుకోలేవా? మీ నాన్న ఇంకా అన్నయ్య లేనప్పుడు ఈ ఇంటి బాధ్యత నువ్వే చూసుకోవాల్సి ఉంటుంది. ఇక నువ్వే దీని నుంచి పారిపోతున్నావా? ఇతనొక పిరికివాడు. నేనేం చెయ్యాలి? ఏం చెయ్యాలో నాకు అర్థం కావటం లేదు. నాన్న, నాన్న, మీరిలా వదిలేసి వెళ్లకుండా ఉండాల్సింది. మీరు లేకుంటే నేను చాలా బలహీనుడిగా అనిపిస్తున్నాను నాన్న. మీరెప్పుడు అంటూ ఉండేవాళ్ళు కదా, నేను నీకు దగ్గరున్నా లేక దూరం ఉన్నా సరే నేను నీకు తోడుగానే ఉంటాను అని. ఈరోజు మీతో చాలా అవసరం ఉంది నాన్న, కానీ మీరు లేరు. మీరు చెప్పినవన్నీ ఇప్పుడు అబద్ధాలనే అనుకుంటాను. ఈ రాత్రి, ఈ పరిస్థితులు, ఇక్కడున్న వాళ్ళు, అలాగే మీరు చెప్పిన ఆ అబద్ధం, అవన్నీ నన్ను భయపెట్టేస్తున్నాయి. అవును నాన్న, మీ కొడుకు భయపడుతున్నాడు. రేపొద్దున ఏం జరుగుతుందో అర్థం చేసుకోలేకపోతున్నాడు. నేను భయపడుతున్నాను నాన్న. రండి రండి, ఇక్కడికి తీసుకురండి. జాగ్రత్త జాగ్రత్త, జాగ్రత్తగా తీసుకురండి. పురంజన్ బాబాయ్, నాన్న, బాబాయ్, నాన్నకేమైంది? బాబు, తనకేం కాలేదు. ముందు మంచం తీసుకురా. త్వరగా త్వరగా వెళ్ళు. భీమ్, త్వరగా తీసుకురా.
ఏమైంది దీనికి? నాన్నా 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 మీ ఇద్దరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీరు మాకు చాలా సాయం చేశారు. మీరు చేసిన ఈ సాయాన్ని నేను జీవితంలో మర్చిపోలేను. ఇక మేము బయలుదేరుతాం, కానీ వెళ్ళడానికి ముందు ఒకసారి మాకు భీమరావుని పరిచయం చేయండి. అవును, మా కోరిక ఏంటంటే భీమును ఒక్కసారైనా చూడాలని. ఇతనే భీమ్. అయ్యో అయ్యో మీరేం చేస్తున్నారు? లేవండి లేవండి, వద్దు, మీరిలా చేయకండి. సర్కస్లో మీ నాన్నగారు మీ గురించి చాలా విషయాలు చెప్పేవాళ్ళు. మీ విషయాలు విని విని మా మనసులో మీ మీద భక్తిభావాలు పెరిగిపోయాయి. మేము కూడా చిన్నజాతి వాళ్ళమే, కానీ మీ పోరాటాలు, మీ ఆశయాల గురించి వింటే ఎలా అనిపిస్తుందంటే మా రోజులు కూడా మారతాయని. మీరు మీ పోరాటాల్ని కొనసాగిస్తూ ఉండండి. అలాగే రామ్జీని సర్కస్కి వెళ్ళనివ్వకండి. అలాగే. ఇక మేము బయలుదేరుతాము. బాబాయ్, నాన్నకేమైంది? ఏం కాలేదు. ఇంకాసేపట్లో నాన్న స్పృహలోకి వచ్చేస్తాడు. స్పృహలోకి వస్తారు, కానీ ఏమైందో అదైనా చెప్పండి కదా. ఏమైందా? నీకిప్పటికీ అర్థం కావడం లేదా భీమ్? ఆయనకి వయసు అయిపోయింది. అయినా ఉరుకులతో పరుగులతో పని చేయడానికి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే తన చిన్న కొడుకు ఏమీ సంపాదించాడు కాబట్టి. కష్టపడి కష్టపడి ఆయన ఆరోగ్యం చెడిపోయింది. ఇంకా ఆయన ఏం సంపాదించగలరు? అంతకంటే ఎక్కువగా ఆరోగ్యాన్ని నయం చేసుకోవడానికి ఖర్చు అవుతుంది. ఇక ఆయన తనని తాను కొరడాతో కొట్టుకొని 2 రాళ్లు సంపాదించే పనిలో ఆసుపత్రిలో చేరిపోయాడు. నిన్నటి నుండి ఆందోళనగా ఉంది. ఏంటి, ఆనంద్ కూడా ఈ పని చేశాడా? ఆనంద్ కూడా అంటే దీనికి అర్థమేంటి బాబాయ్? చెప్పండి బాబాయ్. అంటే మీ నాన్న కూడా డబ్బు సంపాదించడం కోసం ఇదే పని చేసేవాడు. నేను తనని ప్రతిరోజు ఈ పని చేయొద్దని వారించేవాణ్ణి. అలాగే నేను ఎన్నోసార్లు ప్రయత్నించాను. ఇంట్లో ఉన్న మీ అందరికీ ఈ విషయం చెప్పాలనుకున్నాను. కానీ భీమ్, మీ నాన్న ప్రతిసారి నాకు ఏదో ఒకటి చెప్పి నా నోరు మూయించేవాడు. తమాషా చూపిస్తున్న సమయంలోనే ఒకసారి ఒక సర్కస్ వాడి దృష్టి మీ నాన్న మీద పడింది. తను రామ్జీకి ఏం చెప్పాడంటే, నువ్విదే పని మా సర్కస్లో చెయ్యి, నీకెక్కువ డబ్బులు వస్తాయన్నాడు. ఎంత ఎక్కువగా నువ్వు గాయపరుచుకుంటే అంత ఎక్కువ డబ్బులు వస్తాయన్నాడు. దాంతో రామ్జీ ఎక్కువ డబ్బులనే మాట విని సరే అన్నాడు. విధి లేక నేను కూడా తన వెంట వెళ్లాల్సి వచ్చింది. అక్కడ ప్రతిరోజు తనని తాను గాయపరుచుకునేవాడు. అలాగే ప్రతిరోజు ఆరోగ్యం చెడిపోతుండేది. ఆ తర్వాత నిన్న సాయంత్రం తనని తాను గాయపరుచుకోవటానికి కొరడాతో కొట్టుకుంటూ హఠాత్తుగా కింద పడిపోయి స్పృహ తప్పిపోయాడు. డాక్టర్కి చూపిస్తే బలహీనత కారణంగా తనకి తల తిరిగింది. స్పృహలోకి రావటానికి కనీసం 1 రోజైనా సమయం పడుతుందన్నాడు. అప్పుడు నేనేమనుకున్నానంటే, రామ్జీని ఇంటికి తీసుకెళ్ళటానికి ఇదే మంచి అవకాశం అనుకున్నాను. ఎందుకంటే స్పృహలో ఉన్నప్పుడు రామ్జీ ఎప్పుడు ఇంటికి వెళ్ళటానికి సిద్ధపడేవాడు కాదు. అందుకే నేను ఈ 2 మంచి వ్యక్తుల్ని సాయం చేయమని అడగటంతో వీళ్ళిద్దరూ మీ నాన్నని ఎత్తుకుని ఇక్కడి దాకా తీసుకొచ్చి ఇంటికి చేర్చారు. లేదంటే రోజు రామ్జీ తనను తాను గాయపరుచుకుంటూ కష్టపెట్టుకుంటుంటే నేనేమో కేవలం పరాయి వాళ్ళగా తమాషా చూస్తూ ఉండేవాడిని.
అన్నయ్య, జీజాబాయ్, నా దగ్గర కొంత డబ్బుంది. దీన్ని నీ భర్తే స్వయంగా సంపాదించాడు. వేరే వాళ్ళ భర్తలు కష్టపడి చెమటోడ్చి సంపాదించి తమ భార్యలకిస్తారు. కానీ నీ భర్త మాత్రం రక్తం ఓడ్చి డబ్బు సంపాదించాడు. నొప్పిని గాయాల్ని తమాషాగా మార్చేసి ఈ డబ్బు సంపాదించాడు. ఈ డబ్బు నీ దగ్గర ఉంచుకో. నువ్వేం చేసుకుంటావో చేసుకో. పురంజనన్న, నా మనసుకు తెలుసు నేను ఇన్ని తనని తాను కష్టపెట్టుకుని డబ్బు సంపాదించమని చెప్పలేదు అన్న సంగతి. నిజానికి ఇంట్లో ఉన్న ఏ ఒక్క సభ్యుడికి నేను అలా చెప్పలేదు. కానీ ఈ ఇంట్లో నా మనసు గురించి ఎవరికీ పట్టదు. అందరికీ ఇదే అనిపిస్తుంది, జీజాబాయ్ డబ్బు 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 అంటుందని. కానీ అది ఎందుకో ఎవరు అర్థం చేసుకోరు. మీరెప్పుడైనా ఆలోచించారా ఒక ఆడది తన ఇంటిని ఎలా నడిపిస్తుందో? అదే ఇంటిని నడిపించడం కోసమే నేను చెప్తూ ఉంటాను డబ్బు సంపాదించండి అని. అది ఆలోచించరు. అందరి దృష్టిలో నేనే చెడ్డదాన్ని. అయితే నేను చెడ్డదానిగానే మారతాను. డబ్బులు చేయండి. ఇవి మా అన్నయ్య కష్టపడి సంపాదించిన డబ్బులు. నాకివ్వు. లక్ష్మి, ఈ డబ్బులు తీసుకుని వెళ్ళి ఆనంద్ హాస్పిటల్ నుంచి తీసుకురా. భీమ్, ఇప్పుడు ఎన్ని డబ్బులు మిగిలాయంటే మనం రమాను జైలు నుంచి తీసుకురాగలం. రమని జైలు నుంచి తీసుకురావాలంటే దాని అర్థం రమకేమైంది? తర్వాత చెప్తాను. మీ అందరికీ చాలా బాధ అనిపిస్తోంది కదా? నిన్న రాత్రి నుంచి ఇదే అంటున్నారు, భీమ్ ఏమీ చెయ్యడని. తనకు బాధ్యతల గురించి పాఠం చెప్పారు. కానీ చూడండి, రామ్జీ అన్న వచ్చేశాడు. ఒక తండ్రి తన కొడుకు ముందు పెద్దరికంతో నిలబడిపోయాడు. ఇక భీమ్కు శుద్ధీకరణతో అవసరం లేదు. నిజానికి మీ అందరి మెదళ్లకే అవసరం అవుతుంది శుద్ధీకరణ. భీమ్, వెళ్ళి రమాని తీసుకురా. అత్తయ్య, మీరు ఇంకా పురంజన్ బాబాయ్ వెళ్ళి రమను తీసుకుని రండి. నేను నాన్న దగ్గర కూర్చొనుంటాను. ఆయనే నా ప్రపంచం అనుకొని ఆయన ముందు కూర్చుని ఏడుస్తూ ఉంటాను. ఇదే నా అసలైన శిక్ష అవుతుంది. మీరు వెళ్ళండి, అలాగే నన్ను ఏడవనివ్వండి. లక్ష్మి,
వెళ్ళు, ఆనందం తీసుకురా. జీజాబాయ్, లోపలికెళ్ళి వంట వండు. భర్త ఇంటికొచ్చాడు, స్పృహలో లేడు. స్పృహలోకి వచ్చాడంటే తనకు కూడా భోజనం కావాలి.